నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఇంకే ఇప్పుడు 5 మినిట్స్ హై అయితే బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. కాల్ సైడ్ అయితే ఒక ట్రేడ్ అని ప్లాన్ చేస్తాం. క్యాండిల్ క్లోజ్ అయ్యాక కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. కాల్ సైడ్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, 9:21. టైం వచ్చేసి 9:21 అవుతుంది. మేము ప్రాఫిట్ ఉంటామో లాస్ ఉంటామో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. 5 మినిట్స్ హై బ్రేక్ అయింది, సిపిఆర్ బ్రేక్ అయింది. కానీ ప్రతిసారి మనము రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఎల్ అయితే హిట్ అయింది, నో ఇష్యూ. పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా. సేమ్ ఎంట్రీ అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే మన ట్రాప్ వేసింది కదా. ట్రాప్ వేసినప్పుడు కొంచెం ఛాన్సెస్ అనేటివి ఉంటాయి, అందుకే తీసుకున్నా. అంటే మనం రైట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసినా పర్లేదు. బట్ ట్రేడ్ అయితే తీసుకున్నా. బట్ మిస్టేక్ ఏంటంటే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాల్సింది, కొంచెం డిస్కౌంట్ వచ్చేదాకా. ఓకే, నో ఇష్యూ. 10 పాయింట్స్ ఎస్ఎల్ అయితే చిన్నదే, ఓన్లీ 10 పాయింట్స్ హిట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. థర్డ్ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు యాక్చువల్లీ, బట్ లాస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ప్లాన్ అయితే చేశాను. బట్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఇదైతే నా మిస్టేకే అసలు యాక్సెప్ట్ చేయొద్దు ఇలాంటిది, ఓవర్ ట్రేడింగ్ అవుతుంది. ఓకే, థర్డ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పుట్ సైడ్ ఎంట్రీ అయితే తీసేసుకున్నా. ఇప్పటిదాకా తీసుకున్న ట్రేడే బెస్ట్ ట్రేడ్, కాకపోతే మనము దాంట్లో
కొంచెం ఎర్లీగా తీసుకున్నాము. స్టాప్ లాస్ ఇట్లా చిన్నది పెట్టాను, మిస్టేక్ అయింది ఆ ట్రేడ్ అయితే. ఓకే, ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది, చూద్దాం. ఓకే, 200 అయితే రన్ అవుతుంది. దీంట్లో ఇట్లా స్టాప్ లాస్ చిన్నదే, 10 పాయింట్సే. ఓకే, 600 అయితే వచ్చింది. ఓకే, మనం ఇప్పుడైతే 500 ప్రాఫిట్లో అయితే రన్ అవుతుంది. ఓకే, మన టార్గెట్ 700 అయితే రీచ్ అయింది. ఓకే, 800 కట్ అయితే వేసేస్తా. ఓకే, సెల్ అయితే వేసాను ఫ్రెండ్స్, బట్ ఎంత బుక్ అయిందో చూద్దాము. ఓకే, 777 అయితే బుక్ అయింది. ఓకే, నో ఇష్యూ. టుడే టోటల్ లాస్ వచ్చింది 161. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ, మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.